గుర్తు పెట్టుకోవచ్చే కానీ అది ఒకటి అన్నీ రావాలి. పరిపాలన గవర్నమెంట్ ఎక్కడ అన్నారు ఏం వచ్చింది ఏ వ్యాపారాలు ఏం వచ్చినాయి వాడు వచ్చాడు మా పోయినాయి పోయినాయి మరేమున్నాయి ఈ డబ్బులు మార్పు ఇవన్నీ ఏమన్నా ఉన్నాయి అప్పుడు ఏం లేదుగా గీసి అతను మా చదువు లేదు సరిచేది అవి ఏం చేసుకుంటాం ఏం రాస్తాం ఏమొస్తాయి ఏముంటాయి గెత్తాను మా దగ్గర ఏమన్నా పని చేసుకుంటూ ఉంటే గెత్తే వస్తాయి అవి లేదు మాకేం వస్తాయి అయ్యా లేదు మీరు వచ్చి నాకు ఇవన్నీ కూడా శుభ్రంగా అన్ని చేయాల్సిందే ప్రజలను అందరూ శుభ్రంగా ఉంటే వాళ్ళు అవన్నీ వస్తాయి కానీ ఇవన్నీ పెట్టే అందరూ చదువుకున్న వాళ్ళే ఉండరు అయ్యా చదువులేరు నాబట్టి వాళ్ళు ఉండాలి ఏదో ఇప్పుడు అవి వచ్చింది కాబట్టి సంతకాలు పెట్ట జరుగుతుంది ఇవన్నీ గీసేపోయి ఏంది మాకేం వచ్చి ఆ వ్యాపారాలు కూడా పోయినాయి ఇక ఏముండయి దానికి ఎవరు ఇల్లే చంద్రబాబు నాయుడు వెళ్ళి నాకేముంది ఆయన దాకా ఎవరేం చెబుతాము ఏం చేసింది ఏం లేదు వచ్చి ఆయన చేసుకుని ఏం చేసుకుని 2 లక్షలు ఉండకూడదు చంద్రబాబు నాయుడు కోట్లు ఉండాలి మా పట్టు మేము సంపాదించుకుంటున్నాం 2 లక్షలు ఉండకూడదు పోస్ట్ ఆఫీసుల్లో కానీ బ్యాంకుల్లో కానీ వేసుకుని మేము తెచ్చుకోకూడదు మరేంటి మా పరిస్థితి వాళ్ళు మరి ఎన్నైనా ఫంక్షన్లు చేసుకోవచ్చు ఎన్నైనా కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు ఆడుకోనే మాతోనే చెప్పండి మేము కష్టపడుతున్నాం మేము కష్టపడుతున్నాం మేము ఎక్కడికి కొట్టుకొచ్చుకోవట్లేదు అయ్యా మరి చెప్పండి 2 లక్షలు 10 లక్షలు కావాలయ్యా వస్తుంది 2 లక్షలు దాకా మరి అక్కడ మా పరిస్థితి ఏంటి బీపీలు వస్తున్నాయి మరి వాటికి కూడా ఏదైనా అవకాశం కల్పిస్తాను ఎందుకంటే మీరు నువ్వు ఏదైనా ఇంటి ముందు డ్రైన్ కడుతున్నావు అనుకో నీ బౌండరీస్ ఎంతవరకు ఉన్నాయి ఒకవేళ సరైన మార్జిన్ లేకపోతే సంబంధిత ఇంటి యజమాని యొక్క ఒక మాట తెలియజెప్పి వాళ్ళకి నీకు అవసరమైనటువంటి సంబంధ స్థలాన్ని తీసుకుని ఆ ప్రాంతంలో డ్రైన్ నిర్మాణం చేపట్టాలి. మాకు సాగుతుంది కదా మేము అధికారంలో ఉన్నాం కదా ఏది చేసినా ఎవరు మాట్లాడరనేటువంటి దౌర్జన్యపూర్వకమైనటువంటి వ్యవహారంతో మున్సిపల్ సిబ్బంది ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ప్రజలందరూ కూడా ఆవేదన వెళ్ళకొచ్చుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటితో పాటు ఎన్ని స్థానికంగా ఉన్న సమస్యలు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి ప్రాంతంలో లింగాయపాలెం పరిసర ప్రాంతంలో పర్యటన చేస్తున్నప్పుడు సోదరిమణి అఖిల ప్రియ జనరల్గా ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ మాస్ ర్యాలీ వెళ్తుందనుకోండి వచ్చేపోయే ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకుండా ఉండవు. ఎక్కడైనా ఒకటియారా చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరుగుతాయి. దాన్ని ఏదో పెద్ద ఇష్యూ ఘోరం జరిగిపోయింది నేరం జరిగిపోయింది అని చెప్పేసి అనే రీతిలో పొలిటికలైజ్ చేయటం అనేది సరైనది కాదు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. నిన్న మా నాయకుడు కూడా అడిగాడు. రాజధాని పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేపట్టిన తర్వాత 11 సార్లు భూములు ఇవ్వమన్నటువంటి రైతుల యొక్క చెరుకు తోటలు నరికేశారు, అరటి తోటలను నరికేశారు, అరటి బాదులు తగలబెట్టారు, ఎన్నో అనర్థాలు చేశారు. దాని మీద రకరకాల ఎంక్వైరీలు చేశారు. 3 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ముద్దాయినైనా కానీ మీరు అరెస్ట్ చేశారా? అంత దుర్మార్గమైన చర్యలు చేపడితేనేమో అక్కడ ముద్దాయిల ఐడెంటిఫికేషన్ ఉండదు, అరెస్ట్ ఉండవు. పొలిటికల్ మాస్ ర్యాలీ జరుగుతున్నప్పుడు జరిగిన చిన్న అనర్థాన్ని పొలిటికలైజ్ చేసి తెల్లారేటప్పటికీ ఎవరెవరో కొంతమందిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీసులు తెలుగుదేశం కార్యకర్తల్లా ప్రవర్తించడం అనేటువంటిదని కాకుండా సాక్షాత్తు ఎస్పీ గారు అక్కడేదో ఘోరం జరిగిపోయినట్టు నేరం జరిగిపోయినట్టు ఆ ప్రాంతానికి వెళ్ళి దాని మీద విచారణ చేపట్టడం అనేటువంటిది సరైనది కాదు.